ఎవరికైతే జాతకంలో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడో, అలాగే రాహుగ్రహంతో ఉన్నాడు, శత్రుక్షేత్రాల్లో ఉన్నాడు, షష్టాష్టమయాలలో ఉంటే ఈ చంద్రగ్రహ దోషాలు తొలగడానికి గాను చంద్రుడు ముఖ్యంగా కేతువుతో కూడా డిప్రెషన్ వస్తుంది. ఈ మానసిక స్థితిలో ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు. ఈ స్థిరత్వాన్ని పోగొట్టుకోవడానికి గాను మీరు చేయాల్సింది ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను దశశంక తుషారామం క్షీరో దారుణ సంభవ నమాం శేషం సోమం సోమవారు ఒకట భూషం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడమే కాకుండా మీరు చేయాల్సిన మోదక చెట్టు వీలైతే పెంచి నీళ్లు పోయడం, లేదా అరటిపళ్ళు ప్రతి సోమవారము ఆవుకు తినిపించడం వల్ల చంద్రగ్రహ దోషాలతో చంద్రుని యొక్క గ్రహబలం పెరుగుతుంది. దానివల్ల ఈ మానసిక స్థితి స్థిరత్వం ఏర్పడుతుంది. దానివల్ల మీకు ఎలాంటి స్కిజోఫ్రెనియా కానీ డిప్రెషన్ లాంటి ఆలోచనలు అమావాస్య పుణ్యానికి ముఖ్యంగా అమావాస్య రోజు ఖచ్చితంగా మీరు ఆవుకు అరటిపళ్ళు తినిపించండి, మెడిటేషన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది.